విండో మీద చిరు చినుకులు తడుస్తున్నాయి. ఒక చిన్న క్యూట్ హౌసులో 7 సంవత్సరాల లిలీ సోఫా మీద కూర్చుని పుస్తకం చదువుతుంది. కోణంలో ఒక పాత బొమ్మల ఇల్లు ఉంది. అందులో చిన్న బెడ్లు, కుర్చీలు, టీ కప్పులు అన్నీ ఎంతో అందంగా అమర్చబడి ఉన్నాయి. అక్కడే అల్లరి పిల్లి మిటన్స్ మెల్లగా నడుస్తూ బొమ్మల ఇంటి వద్దకి చేరుతుంది. లిలీ ఆ గదిని వదిలి వెళ్లిన తర్వాత మిటన్స్ జంప్ చేసి బొమ్మల ఇంటి దగ్గరికి వెళ్తుంది. ఒక చిన్న తలుపు తన పంజతో నెమ్మదిగా తాకుతుంది. తలుపు తెరుచుతుంది. మిటన్స్ లోపల చూసింది. తరువాత ఒక చిన్న బొమ్మను తాకి కుర్చీలో పెట్టింది. ఇంకొక బొమ్మను బెడ్పై పెట్టింది. చిన్న టీకప్పును టేబుల్ మీద ఉంచింది. మెల్లగా మియావ్ అంటూ చంటి టీ పార్టీ మొదలుపెట్టింది. ఒకసారి మిటన్స్ ఒక చిన్న కార్పెట్ కింద ఏదో ఉంది అన్నట్టు ఫీలైంది. అక్కడ ఒక చిన్న గడియలా ఉన్న తలుపు ఉంది. అది తన పంజాతో తాకింది. తలుపు తెరిచింది. లోపల ఒక చిన్న తాళముంది. మిటన్స్ దాన్ని నోటిలో పట్టుకుని లీలీ దగ్గరికి పరిగెత్తింది. లీలీ ఆశ్చర్యపోయింది. మిటన్స్ చూపించిన తాళాన్ని తీసుకుని వాళ్ల ఇంటి పాత ఎటిక్కు వెళ్ళింది. అక్కడ ఒక పాత పెట్టె కనిపించింది. లీలీ తాళం వేసింది. క్లిక్! పెట్టె లోపల ఒక నోటుంది. నా తల్లి తనపు మనవరాలికి ఈ బొమ్మల ఇల్లు ఒక మాయమంతటిదే. ఆ రాత్రి లిలీ బొమ్మల ఇల్లు పక్కన చిన్న టీ పార్టీ ఏర్పాటు చేసింది. మిటన్స్ కోసం ఒక చిన్న పాలను ప్లేట్లో పెట్టింది. మిటన్స్ తన ఫేవరెట్ బొమ్మన్ని పంజాతో పట్టుకొని గౌరవంగా కూర్చుంది. అప్పటినుంచి లిలీ మరియు మిటన్స్ కలిసి ఎన్నో అద్భుతమైన ఊహల ప్రపంచాల్లో ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. ముగింపు: పిల్లి పంజాలో కూడా మాయాజాలం ఉండవచ్చు.